ప్రకటించుకున్నటువంటి అంశాన్ని గురించి మనం స్టడీ చేసేటువంటి ప్రయత్నాన్ని చేద్దాము. మొదటిగా ఒక విషయాన్ని నేను ప్రస్తావిస్తాను. అదేంటంటే, నేను ప్రసంగం చేయడానికి రాలేదు. నా నుంచి మీరు అద్భుతమైన ప్రసంగాన్ని ఈరోజు మీరు ఆశించకండి. నేను కేవలం కొన్ని మాటలు మీ మధ్యకు తీసుకొని వచ్చి ఆలోచింపజేసే ప్రయత్నం చేయడానికే వచ్చాను. కాబట్టి నేను ప్రశాంతంగా ఉంటాను, మీరు కూడా ప్రశాంతంగా ఉండండి. నేను మాట్లాడే మాటలు నాతో పాటు ఆలోచించండి. ఒకవేళ అవకాశం వస్తే నాకు కూడా మీరు ఆలోచనలు ఇవ్వండి. ఇలా కూడా ఉన్నారా బ్రదర్, లేదు ఇలా కూడా ఉంది క్రైస్తవ్యంలో అని చెప్పి నాకు కూడా మీరు ఆలోచనలు ఇస్తే, పొరపాటున మరొక చోట దేవుడు నాకు అవకాశం ఇచ్చి ఇదే వాక్యం చెప్పమన్నాడు అనుకోండి, ఈ మీ మాటలు నేను అక్కడ ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక కేవలం ప్రశాంతమైన మనసుతో దేవుని వాక్యాన్ని ఆలోచించేటువంటి ప్రయత్నాన్ని మాత్రమే చేద్దాం. ముందుగా ఈ యొక్క సెమినార్ గురించి నేను ఒక 2 మాటలు చెప్పాలి. చాలా సభలు జరుగుతూ ఉన్నాయి. జరుగుతున్న సభలలో విస్తారమైన వాక్యం కూడా ప్రకటించబడుతుంది. చాలా సువార్త దండయాత్రలు కానివ్వండి, లేదా సువార్తను పంచిపెట్టేటువంటి అనేక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. దానికంటే ప్రాముఖ్యంగా సంఘంలో ఉన్న దేవుని సేవకులు అనేకమైన వర్తమానాలు అందిస్తూ ఉన్నారు. అంతకంటే ప్రాముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా తమ గృహాల్లో అనేకమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. బర్త్డేస్ కానీ, యానివర్సరీస్ కానీ, లేకపోతే హౌస్ ఓపెనింగ్ కానీ, లేదా వస్తువులు కొనుక్కున్నామని కృతజ్ఞత కూడికలని చెప్పి తీరిక లేనటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు గృహాల్లో జరుగుతున్నాయి. ఆ జరుగుతున్న కార్యక్రమాలలో కూడా దేవుని వాక్యం విస్తారంగా ప్రకటించబడుతుంది. మరి ఇంత విస్తారంగా ప్రకటించబడుతున్నటువంటి సమాజంలో అంతకు మించి ప్రకటించబడుతున్న ఒక గొప్ప ధన్యత ఏంటి అని అంటే, ఈరోజున్న టెక్నాలజీ. ఈ టెక్నాలజీ ద్వారా చాలా వర్తమానాలు, చాలా విషయాలు చాలామందికి అందుతున్న తరుణంలో మరలా ప్రాముఖ్యంగా ఈ సెమినార్ యొక్క ఉద్దేశం ఏంటి అని ఆలోచన చేస్తే, చాలా విస్తారమైన సువార్త పరిచర్య, వాక్య పరిచర్య సభల్లో కానీ, గృహకూడికల్లో కానీ, మందిరాల్లో కానీ వాడబడిన తర్వాత నాకు ఒక విషయం అర్థమైంది. నన్ను చాలా మీటింగ్స్ పిలుస్తారు. పిలిచిన తర్వాత ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారనమాట. పిలిచినప్పుడు మనకి, ఏమండి ఇది కృతజ్ఞత కూడిక అండి, మీరు దేని గురించి మాట్లాడాలి? కృతజ్ఞత గురించే మాట్లాడాలి. ఏమండి ఇది బర్త్డే అండి, మీరు దేని గురించి మాట్లాడాలి? బర్త్డే గురించి మాట్లాడాలి. నేను కొంచెం సాహసించి కొన్ని కార్యక్రమాల్లో జస్ట్ పదాలు మాత్రమే ఉపయోగించను. అంటే ఇది కృతజ్ఞత అనే పదం ఉపయోగించలేదు ఒక సందర్భంలో ఇది జన్మదినం అని ఉపయోగించలేదు. అలా ఉపయోగించకుండా ముగించిన నా ప్రసంగానికి వచ్చినటువంటి విమర్శ ఏంటో తెలుసా? అన్న సబ్జెక్టు వేరేది మాట్లాడాడు. అంటే ఇది కృతజ్ఞత కూడిక అంటే అక్కడ ఏం మాట్లాడాలి? కృతజ్ఞత గురించే మాట్లాడాలి. ఇది బర్త్డే అంటే బర్త్డే గురించే. కొంతమంది కృతజ్ఞత కూడికలకి వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని కానీ మనం ఎత్తలేదనుకోండి పైకి, వాళ్ళు ఇంకోసారి మనల్ని గుర్తించరు. కాబట్టి ఆ కుటుంబంతో మనకున్న సంబంధం ఉన్నా లేకపోయినా, వాళ్ళు పెట్టిన టీ బాగున్నా బాగాలేకపోయినా, వాళ్ళు పెట్టిన ఇడ్లీ తినగలిగినా తినకపోయినా, అమ్మగారు ఇడ్లీ చాలా బాగా చేశారు, టీ చాలా బాగుంది అని చెప్పి మనం ఏం చేయాలి? వాళ్ళని ఎత్తలేదనుకోండి, వాళ్ళు మరలా మనల్ని గమనించలేరు, గుర్తించలేరు. అంటే వాస్తవానికి చాలా పొల్యూషన్ అయిపోయింది. చర్చెస్ కానివ్వండి, సంఘం ద్వారా జరుగుతున్నటువంటి సభలు కానివ్వండి, గృహాల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కానివ్వండి, వీటన్నిటిలో కూడా ఒక మాటలో చెప్పాలంటే వ్యక్తిగతమైనటువంటి విషయాలు వచ్చేసాయి. వ్యక్తిగతమైన విషయాలు ఎప్పుడైతే వచ్చాయో వాక్యం ఉన్నట్టుగా చెప్పలేము. ఎప్పుడైతే వ్యక్తిగతంగా మనం కొన్ని సంగతులు చెప్పాలనే తలంపుతో వస్తామో వాక్యాన్ని సైడ్ ట్రాక్ తప్పించేస్తాము, ఈ వ్యక్తిగత విషయాలు మాట్లాడేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ బిలీవర్ సెమినార్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటో తెలుసా? ఎటువంటి ఆలోచన లేకుండా బైబిల్లో ఉన్నది సూటిగా స్పష్టంగా చెప్పటం. ఒకవేళ మీకు నేను చెప్పిన విషయం అనుమానం వచ్చినా, సందేహం వచ్చినా, మీరు నన్ను డైరెక్ట్గా వేదిక మీద ఉన్నప్పుడే అడగవచ్చు, లేకపోతే తర్వాత అడగవచ్చు. అంటే అంత ఫ్లెక్సిబిలిటీ ఉండి వాక్యాన్ని మనం ఆలోచించాలి. ట్రూత్ అనేది ఫైనల్గా మనం కన్క్లూడ్ చేసుకొని ఇది సత్యం, దీని ప్రకారంగా బ్రతకాలి అనేటువంటి ఒక ఆలోచన ఒక సేవకుడికి రావాలి,
ఒక సంఘానికి రావాలి, ఒక సంఘ పెద్దకు రావాలి, ఆ తర్వాత ఒక సంఘ విశ్వాసికి రావాలి, ఒక కుటుంబానికి రావాలి. బైబిల్లో ఉన్నదిగా మేము అర్థం చేసుకోవడానికి మాకు ఒక వేదిక కావాలి. అలాంటి వేదికల ద్వారా సత్యాన్ని, లేదా అలాంటి వేదికల ద్వారా ఉన్నట్టుగా ప్రకటింపజేయాలన్న ఒక ఆలోచనతోనే ఈ బిలీవర్స్ సెమినార్ని మీ ముందుకు తీసుకురావటం అనేది జరిగింది. ప్రారంభంలో విజయవాడలో కాన్ఫరెన్స్ చేసిన తర్వాత మరి దానియేల్ అంకుల్ గారే నాతో, అలాగే తమ్ముడుతో అన్న మాట ఏంటంటే, తమ్ముడు ఇలాంటి కార్యక్రమాలు నెలకొకటి జరగాలని ఆయన అనేసి ఆ మాట అన్నారు. కానీ కాన్ఫరెన్స్ నెలకొకటి చేయాలంటే మా ఉన్న ఆస్తులు మేము అమ్ముకోవాలి, కాబట్టి కాన్ఫరెన్స్ చేయలేము అంకులు, అది మన వల్ల కాదు. అది 2 నెలలకో 3 నెలలకో మనకు సహకరించే వారిని బట్టి మనం ఏమైనా చేయగలం. అది చాలా పెద్ద బడ్జెట్. అప్పటికి మనకు చాలామంది ఆ కెమెరామెన్ అన్న వాళ్ళు కానీ చాలామంది మనకు ఫ్రీగానే చేసి పెడతారు, కాబట్టి మనం అంత తక్కువ బడ్జెట్లో చేయగలుగుతున్నాం. అది చేయలేము అంకుల్. కాకపోతే మీటింగ్స్ ప్లాన్ చేద్దాం అంకుల్ అని అనుకున్నాము. బట్ ఆయన ఆలోచన ద్వారా కూడా ఈ యొక్క సెమినార్ని మీ మధ్యకు తీసుకురావడానికి ఆయన ఒక విత్తనం వేశాడని కూడా నేను ఆయన్ని దేవుని పేరిట కృతజ్ఞత తెలియపరుస్తున్నాను. అదే విషయాన్ని నేను తమ్ముడితో మాట్లాడినప్పుడు, జర్సన్ పాల్తో, తమ్ముడు ఇలా కార్యక్రమాలు చేయాలి మనం. ఆ కార్యక్రమాల యొక్క ప్రధాన ఉద్దేశం నీ ఎజెండా, నా ఎజెండా, ఎవరి ఎజెండా కాదు, కేవలం వాక్యాన్ని మనం ప్రకటింపజేది. నేనైనా మాట్లాడవచ్చు, నువ్వైనా మాట్లాడవచ్చు, లేదా మంచిగా ఆ వర్తమానాన్ని చెప్పగలిగే సహోదరుని ఎవరినైనా తీసుకొచ్చి మనం మాట్లాడదాం. కానీ మన అల్టిమేట్ గోల్ ఏమై ఉండాలంటే, ఒక నెలలో ఈ బిలీవర్ సెమినార్ దగ్గరికి వచ్చిన వారు ఒక సత్యాన్ని నేర్చుకొని వెళ్ళారు అనేటువంటి ఒక ఫీలింగ్ అయితే మనము క్రియేట్ చేయాలి. దాని ఉద్దేశం కొరకే ఈ యొక్క బిలీవర్ సెమినార్ మీ మధ్యకు తీసుకుని వచ్చాం. కాబట్టి దీని గురించి మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి. అనేక కార్యక్రమాలు చేయాలి, అనేక చోట్ల, అనేక ప్రాంతాల్లోనికి వీటిని మేము విస్తరింపజేయాలని తలంపు కలిగి ఉన్నాం. కాబట్టి దయచేసి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అని నేను తెలియపరుస్తూ, ఈరోజు మనం ప్రకటించుకున్న అంశము సాక్షిగా ఉండటం ఎలా అనేటువంటి సంగతిని గురించి మనము మొదటి సెషన్లో మనం ఆలోచన చేసేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. మన జీవితంలో ఏది ప్రాముఖ్యంగా మనం చూసినా చూడకపోయినా, బైబిల్లో కొన్ని పదాల విషయంలో చాలా ప్రాముఖ్యతను మనం చూపించాలి. ఎందుకంటే పదం యొక్క ప్రాముఖ్యత తెలిస్తేనే దాని వెనుకున్నటువంటి చరిత్ర మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సాక్షి అనేటువంటి ఈ మాట బైబిల్లో చాలా గొప్ప మాట, చాలా విలువైనటువంటి పదం. ఇంకా ఈ రకంగా చెప్పవచ్చు, చాలా ఉన్నతమైనటువంటి పదం. ఇంత విలువైనటువంటి పదం, ఇంత ఉన్నతమైనటువంటి అంశం, దీని వెనకాల చాలా పెద్ద చరిత్ర ఉంటే, ఇది చాలా సులువుగా ఇలా చెప్పొచ్చు, ఇది చాలా చిన్నబోయినటువంటి పదంగా మనకు కనబడుతుంది. అంటే సాక్షి అనగానే, సాక్షులుగా జీవించడం అనగానే, సాక్ష్యము అనగానే అది చాలా నామినల్ పదంగా, అది చాలా క్యాజువల్ పదంగా మారిపోయింది. కానీ బైబిల్లో అనేకమైనటువంటి ప్రాముఖ్యమైన అంశాలలో ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం అని నేను ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకసారి మత్తయి గారు రాసినటువంటి సువార్త దగ్గరికి వెళ్దాం. మత్తయి గారు రాసిన సువార్త 28వ అధ్యాయము 18వ వచనము నుంచి 20వ వచనం వరకు ఉన్నటువంటి సంగతులు చదువుదాం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులునగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. యేసు ప్రభుల వారు మాట్లాడినటువంటి మాట ఇది. శిష్యులకు ఆ తరువాత ప్రపంచవ్యాప్తంగా ఉంటున్నటువంటి క్రైస్తవ విశ్వాసులందరికీ చెబుతున్నటువంటి మాట ఇది. ఈ మాటలో 2 విషయాలు మనం అర్థం చేసుకోవచ్చు. ఒక విషయం ఏంటంటే, దేవుని యొక్క అధికారము 18వ వచనంలో మనకు కనబడుతుంది, తెలియదు. అలాంటి ఉన్నతమైన ఆ మహాలోకానికి కూడా ఈయనకి ఏముందంట, అధికారం ఇవ్వబడిందంట. అంత గొప్ప స్థాయి యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉంది. అలాంటి స్థాయి కలిగినటువంటి వ్యక్తి ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? మనతో మాట్లాడుతున్నాడు.
ఇప్పుడు మనతో మాట్లాడుతూ ఆయన అన్న మాట ఏంటో తెలుసా? మీరు వెళ్ళి సమస్త జనులను మీరు ఏం చేయాలి? శిష్యులనుగా మీరు చేయాలి. ఇలా అనుకుందాం. ఇప్పుడు సడన్గా ఈ చీఫ్ మినిస్టర్ గారు వచ్చి అమ్మ మీతో మాట్లాడతాను నేను అన్నారనుకోండి, మీరు ఏం చేస్తారు? ఇక్కడ ఉంటారా? అమ్మ కిందకి రండి, నేను మీతో మాట్లాడతానంటే ఇది సెమినార్ అండి, మేము వచ్చి కూర్చున్నామంటే మేము బయటికి వెళ్ళమండి అంటారా? వెంటనే ఒబీడియన్స్ మీరు చూపించి వెళ్ళిపోతారు, తప్పేం లేదు. ఇప్పుడు ఒక చీఫ్ మినిస్టర్కి, ఒక ప్రైమ్ మినిస్టర్కి, ఒక లోకల్ ఎమ్మెల్యేకి, ఒక సర్పంచ్కి మనం చూపించేంత విధేయత మనం ఎవరికి చూపించమో తెలుసా? ఎవరికి? ఈ భూలోకం మీద అధికారి, ఈ పరలోకానికి అధికారి, ఈ లోకాలకు అధికారి అయినటువంటి దేవునికి మనం ఏం చూపించం తెలుసా? విధేయత మనము చూపించం. ఆయన అన్న మాట ఏంటో తెలుసా? నేను నమ్మి నువ్వు సమస్త జనులను ఏం చేయాలంట? శిష్యులనుగా చేయాలి, వారికి బాప్తిస్మం ఇవ్వాలి, వారికి నీవు బోధించాలి. 3 పనులు కనిపిస్తుంది. ఒకటి, వాళ్ళని శిష్యులనుగా చేయాలి, వారికి బాప్తిస్మం ఇవ్వాలి, నీవు వారికి ఏం చేయాలి? బోధించాలి. ఈ మాట చదువుతున్నప్పుడు దీనికి కొంచెం సిమిలర్గా అనిపించేటువంటి ఒక కాంటెక్స్ట్ మనకు ఎక్కడ కనబడుతుంది అంటే ఆదికాండం దగ్గర కనబడుతుంది. ఒకసారి దయచేసి ఆదికాండం దగ్గరికి వెళ్దాం అందరూ. ఒకసారి ఆదికాండం 1వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనాన్ని చూడండి. దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునుడి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద పాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు. తొలి మానవులతో దేవుడు మాట్లాడుతున్న మాట, వాళ్ళతో మాట్లాడుతుంటున్న మాట ఏంటో తెలుసా? మీరు సమస్త జనులను శిష్యులనుగా చేయుడని యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులతో ఎలా చెప్పాడో, ఈయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? మీరు ఈ భూలోకాన్ని మీరు ఏం చేయాలి? లోపరుచుకోవాలి. ఇంకా ఇలా చెప్పొచ్చు, తొలి మానవులతో దేవుడు మాట్లాడినటువంటి మాట ఏంటంటే, మీరు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను మీరు పరిపాలన చేయండి అని అన్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయానికి వచ్చేసరికి వారికి బాప్తిస్మం ఇవ్వండి, వారికి మీరు బోధించండి, వారికి మీరు బోధించి మీరు చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా? నేను ఏ విషయాలు అయితే చెప్పానో వాటిని గైకొని నా అధికారము కిందకి వచ్చేలాగా మీరు వారిని ఏం చేయాలి? పరిపాలన చేయాలి. అంటే వారిని మీరు నాకు లోపరిచేలాగా మీరు చేయాలి, వారు నాకు విధేయత చూపించేలాగా మీరు నాకు చేయాలి, వారు నా అధికారానికి లోబడే విధంగా మీరు వారిని తయారు చేయాలి. కానీ ఈ 2 వచనాలలో ఉన్న సిమిలారిటీ ఏంటో తెలుసా? ఈ 2 వచనాలలో ఉన్న సిమిలారిటీ ఏంటో తెలుసా? ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా మనం ఏం చేయాలంటే దేవుని అధికారము కింద లోబడే విధంగా మనం వారిని తీర్చిదిద్దాలి. ఇక్కడ చాలామంది దేవుని వాక్యం తెలుసుకొని 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అయినటువంటి అనుభవంలో ఉన్నటువంటి వారు ఉన్నారు కదా. నేను ఒక మాట అడుగుతాను మిమ్మల్ని. మత్తయి సువార్త 28వ అధ్యాయం చదవగానే మనం ఒక పని చేయాలి. అదేంటంటే పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి పాస్పోర్ట్కి అప్లై చేయాలి. అర్థమైందా? మీలో ఎంతమందికి పాస్పోర్ట్స్ ఉన్నాయి చెప్పండి? పాస్పోర్ట్ విదేశాలకు వెళ్ళడానికి మీ దగ్గర పాస్పోర్ట్ ఉందా? 3 దగ్గర ఉంది. ఇక్కడ మత్తయి సువార్త 28వ అధ్యాయం చదవగానే నా దేవుడు నాకు చెప్పిన మాట ఏంటో, సమస్త జనులను నేనేం చేయాలి? మనం ముందే డిసైడ్ అయిపోతాం, సమస్త జనులు దాకేందుకు, విజయవాడలోనే నా పరిచర్య సమసిపోద్దేమో, నేను నా పక్కనోళ్ళుగా నేను చెప్పలేనేమో. అంటే ఇన్బిల్ట్గానే మనం ఏం కోల్పోయి ఉన్నాము తెలుసా? దేవుడు మనకిచ్చిన స్థాయిని మనం తక్కువగా చూసుకుంటాం. యోగ్యత ఉందా, యోగ్యత లేదా, ఆ మాటకు వస్తే ఎవ్వడికి కూడా అర్హత లేదు. కానీ దేవుడు పిలిచి నిలబెట్టిన తర్వాత మనం వాడబడుతున్న విధానంలో ఆ యోగ్యత, అర్హత. నేను నా తొలి ప్రసంగం చేసినప్పుడు మా చర్చిలో ఒక ఆయన వచ్చి నా తన్న మాట ఏంటో తెలుసు, ఏంటి తమ్ముడు టెర్రరిస్ట్లా మాట్లాడుతున్నాం అన్నాడు. ఏమన్నాడు అంటే, అప్పుడు కొత్తగా వాక్యం నేర్చుకున్నాం. ఇప్పుడు ఇలాగే ఒక పేపర్ ఉందనుకోండి, ఇప్పుడు ఈ పేపర్లో రాసిన నోట్స్ అంతా ఈ రోజంతా మాట్లాడడానికి రాసిన నోట్స్. కానీ ఇదే A4 షీట్లో నేను రాసిన ప్రసంగం అంతా ఎంతసేపటి మెసేజ్ తెలుసు? అప్పట్లో కొత్తలో 20 నిమిషాలు. 20 నిమిషాలకి A4 షీట్లో నాకు తెలిసిన రిఫరెన్స్లు అన్నీ నింపేసి టైం అయిపోతుంది అని చెప్పి కంగారులో ఏం చెప్తుందని నాకు తెలియదు, మాట్లాడటమే పని. అది తొలి ప్రసంగంలో నాకున్న అనుభవం. కానీ దేవుడు అలా ఈ 10 సంవత్సరాల ప్రయాణం దేవుని వాక్యం చెప్పటం తర్వాత ఈ రోజుకి నేను వాక్యం చెప్పిన తర్వాత పర్లేదు తమ్ముడు బాగానే చెప్పావు అని కొన్ని మాటలు అక్కడక్కడి నుంచి. అంటే దాని అర్థం ఏంటి? మొదట్లో మనకు అర్హత
యోగ్యత ఏది ఉండదు. కానీ ఏముండాలి తెలుసా? ఒక్కటి ఉండాలి, ప్రభువా పిలిచి నాకు పని ఇచ్చావు, మత్తయి సువార్త 28వ అధ్యాయంలో, ఆ పనిని చేయడానికి నన్ను ఏం చేయాలి? నువ్వు సిద్ధపరచు. అపోస్తలుల కార్యాల దగ్గరికి వెళ్దాం. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం దగ్గరికి వెళ్తే కొంచెం మనకు సిగ్గనిపించేటువంటి ఒక మాట అక్కడ కనబడుతుంది. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక, ఇప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు, మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎందంతటను భూ దిగంతముల వరకును నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పాను. ఇప్పుడు మత్తయి 28వ అధ్యాయంలో జనరల్గా ప్రభు చెప్పాడు. అపోస్తలుల కార్యాలు అంటే ఆయన వెళ్ళిపోతున్నటువంటి ఆ చివరి మూమెంట్లో ఆయన ఏం చెప్పాడో తెలుసా? స్పెసిఫిక్గా చెప్తున్నాడు శిష్యులతో. ఏమని తెలుసా? మీరు ఎక్కడెక్కడ నాకు విట్నెస్గా ఉంటారు, నాకు సాక్షులుగా ఉంటారంటే మెయిన్ మీరు యెరూషలేములో ఉంటారు. ఆ తర్వాత ఈ యూదయ సమరయ ప్రాంతాలు ఉన్నాయి చూడండి, ఆ చుట్టుపక్కల యెరూషలేము చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్నాయి చూడండి, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు అంతటి కూడా మీరు నాకేమై ఉంటారు? సాక్షులుగా. ఆ తర్వాత మీ లిమిట్స్, మీ బౌండరీస్ దాటి ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? భూ దిగంతముల వరకు. ఒక మాట ఆలోచించండి, మీరు వరల్డ్ మ్యాప్ ఎప్పుడైనా చూసారా? ప్రపంచ పటం చూసారా? చూసారు. గ్లోబ్ ఎప్పుడైనా చూసారా? చూశారు కదా. ఆ గ్లోబ్ను చూసినప్పుడు కానీ, ప్రపంచ పటాన్ని చూసినప్పుడు కానీ మనకు అనిపిస్తుంది, ఒకవేళ మనకు తెలిసిన దేశాలు బ్రెజిల్ ఇక్కడ ఉంది, ఆస్ట్రేలియా ఇక్కడ ఉంది, సౌత్ ఆఫ్రికా ఇక్కడ ఉంది, సౌత్ అమెరికా ఇక్కడ ఉంది అని మనకు తెలిసిన దేశాలు మనం అలా అలా చూడొచ్చు. కానీ ఈ మాట యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు వారి దగ్గర ప్రపంచ పటం ఏమైనా అందుబాటులో ఉందా? వారికి కనీసం మా దేశం చుట్టుపక్కల ఎన్ని దేశాలు ఉన్నాయో అన్న అవగాహన కూడా చాలా తక్కువే. ఎందుకంటే ఖండాలు వేరు, దేశాలు వేరు, ప్రాంతాలు వేరు, రవాణా మార్గాలు ఉండాలి, ఆ రవాణా మార్గాలు గుండా వెళ్ళాలి. అంటే మీరు ఆలోచించండి, ఈ యొక్క మాట చెప్పినప్పటి నుంచి ఈరోజు వరకు ట్రాన్స్పోర్టేషన్ ఎంత బాగా డెవలప్ అయింది, కమ్యూనికేషన్ సిస్టమ్ ఎంత బాగా డెవలప్. ఈరోజు అమెరికా వెళ్ళాలంటే కొన్ని గంటల వ్యవధిలో వెళ్ళిపోవచ్చు, కానీ ఒకప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈరోజు అమెరికాలో ఉన్న ఒక ఆయనతో మాట్లాడాలి అంటే మనం మాట్లాడవచ్చు, కానీ ఒకప్పుడు ఆ పరిస్థితి. అంటే ఈరోజు మీరు జాగ్రత్త గమనించండి, రవాణా సౌకర్యము డెవలప్ అయింది, కమ్యూనికేషన్ సిస్టమ్ డెవలప్ అయింది, కానీ ఈ రెండు లేనప్పుడే యేసు ప్రభు తన శిష్యులతో ఈ మాట అన్నాడు. అప్పుడు ఒకవేళ నీలాంటి నాలాంటి విశ్వాసులైతే శిష్యులు ఈ మాటను ఏమాత్రం కూడా భరించలేరు. అంటే ఎందుకు భరించలేరంటే, నా శరీరం తినండి, నా రక్తం తాగండి అంటే వాళ్ళు అర్థం చేసుకున్నారా? డైజెస్ట్ చేసుకున్నారా? డైజెస్ట్ చేసుకోలేకపోయారు. ఈయన శరీరం తినటం ఏంటి, ఈయన రక్తం తాగటం ఏంటని. మృతుల పునరుద్ధానం ఉంది, చనిపోయిన వాళ్ళు తిరిగి లేస్తారు అంటే అదేంటని చెప్పి ఈ శిష్యులందరూ ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు. మృతుల పునరుద్ధానం అంటే ఏంటి, చనిపోయిన తర్వాత తిరిగి లేకటం ఏంటి అంటే మీరు గమనించండి, వాళ్ళకున్న లిమిటెడ్ నాలెడ్జ్ అర్థమవుతుంది. మనం ఎక్కడ తగ్గించుకోవాలో తెలీదు, ఎక్కడ హెచ్చించుకోవాలో మనకు తెలీదు. తగ్గించుకోవాల్సిన చోటే మేము హెచ్చించుకుంటాము, హెచ్చించుకోవాల్సిన చోటే మనం ఏం చేస్తాము? తగ్గించుకుంటాము. ఈరోజు సాక్షిగా ఉండటం అనేది దేవుడు మనకిచ్చినటువంటి ఒక ధన్యత. ఆ ధన్యత దేవుడు మనకి ఎలా ఇచ్చాడు అని అంటే, మన మీద గొప్పవారమనే కాదు, మనమేదో ఉన్నతంగా ఏదేదో చేస్తామని కాదు, కానీ ఆయన గొప్పవాడు. ఆ గొప్పవాడు నీ ద్వారా పని చేయటానికి నిన్ను భూ దిగంతముల వరకు ఏమై ఉండమన్నాడు తెలుసా? అంటే ఇలా చెప్పొచ్చు, నువ్వు క్రైస్తవుడివో కాదో, లేదా క్రైస్తవుడిగా నీకు పేరు వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ నీకేమని రావాలి తెలుసా? సాక్షి అనే పేరు మనకి రావాలి. వీళ్ళు క్రీస్తుకు సాక్షులుగా బ్రతుకుతున్నారు. వీళ్ళు క్రైస్తవులు కాదు, వీళ్ళు క్రీస్తుకు సాక్షులుగా బ్రతుకుతున్నారు. వీరు భూ దిగంతముల వరకు సాక్షులుగా ఉండటానికి వీరు పిలువబడ్డారు. అది మనకు రావాల్సిన ఐడెంటిటీ. ఆ గుర్తింపు ఈరోజు ఒక మాటలో చెప్పాలంటే క్రైస్తవ్యానికి రాలేదు. మరలా మాట చెప్తాను, సాక్షులుగా ఉండే గుర్తింపు ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మన క్రైస్తవులకైతే అసలు రాలేదు. వీళ్ళు సాక్షులుగా ఉంటున్నారు అనేటువంటి విషయం మనకు రాలేదని ఎలా చెప్తావు అని అంటే, నేను కొన్ని విషయాలు ఇప్పుడు నేను
ప్రస్తావిస్తాను. ఆ కొన్ని విషయాలు ప్రస్తావించే ముందు ఇంకొంచెం వివరంగా ఈ సాక్షి గురించి మాట్లాడే ప్రయత్నాన్ని చేస్తాను. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం దగ్గరికి మనం ఒకసారి వెళ్దాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి చూడండి. 6వ అధ్యాయం. మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంకెళ్ళలో ఉన్నాను, పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు. ఎఫెసీ సంఘానికి పౌలు భక్తుడు ఒక ప్రార్థన అవసరత చెప్తున్నాడు. ఒక ప్రార్థన అవసరత చెప్తూ అతను తనను తాను ఎలా అడ్రస్ చేసుకుంటున్నాడు తెలుసా? నేను జైల్లో ఉన్నాను. ఎందుకు నేను జైల్లో ఉన్నాను అని అంటే, ఈ స్వార్థ మర్మాన్ని గురించి నేను ధైర్యంగా మాట్లాడాను కాబట్టి నేను తీసుకొచ్చి జైల్లో పెట్టారు. ఇప్పుడు నేనేం అడుగుతున్నానంటే, ఈ జైల్లో ఉన్న నేను మరలా నాకు అవకాశం దొరికితే మరలా నేను ధైర్యంగా మాట్లాడటానికి మీరు నా కోసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నువ్వు ఎవరివయ్యా నువ్వంటే, అప్పుడు ఆయన అంటున్నాడు, నేను రాయబారిని అన్నాడు. ఎందుకు రాయబారి అనేటువంటి పదాన్ని ఉపయోగించాడంటే, ఈరోజు బాగా గమనించండి, ఈరోజు లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు పట్టుకున్నది వదిలేది ఏది చెప్పండి? ఉదయం లేచి పట్టుకునేది దేన్ని పట్టుకుంటాం మనం? అన్న ఇంకా మాట కూడా మాట్లాడలేదు అన్న. ఉదయం లేచినంటనే మనం ఏం చేస్తాం? ఫోన్ పట్టుకుంటాం. రాత్రి దేన్ని విడిచిపెడతాం? ఫోనే విడిచిపెడతాం. లాస్ట్ మూమెంట్ అంటే మన ఫిజికల్ మూమెంట్ బిగినింగ్ ఫోనే, కన్క్లూజన్ కూడా ఫోనే. ఫోన్ అనగానే మీకు ఏం గుర్తు వస్తుంది చెప్పండి? ఒక విషయం చెప్పనా? మీకు ఏం గుర్తు వస్తుంది ఫోన్ అనగానే? నాకైతే ఏం గుర్తు రావట్లేదు. ఎందుకో తెలుసా? మన ఫోను మనల్ని ఎన్ని పనులు చేయిస్తుందో మనకే తెలీదు. ఆ ఫోన్ పట్టుకున్నప్పుడు నిజంగా ఇంట్లో ఆయిల్ అయిపోయింది, ఆయిల్ ప్యాకెట్ తీసుకురండి అని మావిడ చెప్పింది అనుకోండి, ఫోన్ పట్టుకొని ఉన్నప్పుడు వినగానే తెస్తానంటాను. కాసేపు పోయిన తర్వాత తెచ్చారా అంటది. తెస్తానా? నేను తేను, ఎందుకంటే మర్చిపోయి ఉంటాను. ఏమంటే ఈ ఫోను ఎంతలాగా మనిషిని ఏం చేస్తుందో తెలుసా? మనిషిని మనిషిలా బ్రతకకుండా చేస్తుంది ఫోన్. అర్థమైందా? ఇప్పుడు విషయం చేయండి. ఈరోజు ఫోన్ ఎంత ప్రాముఖ్యమో పూర్వపు రోజుల్లో రాయబారులు అంత ప్రాముఖ్యం. అర్థమైందా? ఈ రాయబారి అనే ప్లేస్లో మొబైల్ ఫోన్ అని పెట్టుకొని మాట్లాడాలి. ఈ రోజుల్లో నేను ఎవరినో తెలుసా? ఒక మొబైల్ ఫోన్ని ఎవరికి తెలుసా? నా దేవునికి. నేను కమ్యూనికేట్ చేసే ఒక డివైస్ని, నేను అటు దేవునికి ఇటు మనుషులకు మధ్య కమ్యూనికేట్ చేయడానికి ఒక వస్తువుని, ఒక సాధనాన్ని నేను ఎలా మీకు అర్థం కావడం చెప్తాను. నేను ఒక ఫోన్ని అన్నాను అనుకో, అప్పుడు మీకు అర్థమైపోతుంది. అంటే ఇద్దరు వ్యక్తులు సంభాషించుకోవడానికి మధ్యలో ఉపయోగపడే ఒక వస్తువు ఫోన్. దేవుడు మనిషి సంభాషించుకోవడానికి ఉపయోగపడే ఒక వస్తువు ఎవరంటే రాయబారినైనా సాక్షినైనా నేను. అంటే పాత రోజుల్లో ఒక దేశం నుంచి మరొక దేశానికి వర్తమానం పంపాలన్నా, ఒక రాజు మరొక రాజుకు వర్తమానం పంపాలన్నా, ఒక కుటుంబం యొక్క క్షేమ సమాచారాన్ని మరొక కుటుంబానికి తెలియపరచాలనుకున్నా, లేదా ఎవరైనా యుద్ధం చేయడానికి అక్కడికి వెళ్ళుంటున్నట్టు వారు తమ కుటుంబానికి ఒక సమాచారం పంపాలన్నా ఎవరు ప్రాముఖ్యంగా కనబడేవారు? రాయబారులు. వాళ్ళు వర్తమానాన్ని తీసుకెళ్లేవారు. అమ్మ రాజుగారు బాగానే ఉన్నారు యుద్ధంలో, సైనికులు బాగానే ఉన్నారు యుద్ధంలో, లేదా మా రాజ్యం మీ మీద దండెత్తడానికి వస్తుంది, లేదా మీ రాజ్యం నుంచి మాకు ఇది కావాలంటే రాయబారులు చాలా ప్రాముఖ్యమైన వాళ్ళు. ఇప్పుడు పౌలు భక్తుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? నేను ఎవరిని తెలుసా? చాలా విలువైన వ్యక్తిని, నా పేరేంటో తెలుసా? రాయబారి. నీ రాయబారిని, కానీ ఈ రాయబారిని తీసుకొచ్చి జైల్లో పడేశారు. కాబట్టి నా కోసం మీరు ప్రార్థన చేయండి. అపోస్తలుడు అనే మాటకు అర్థం ఏంటి? పంపబడిన వాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులను పంపించిన తర్వాత ఈ పంపబడిన వారు దేని కొరకు పంపబడ్డారు? దేవుని యొక్క సత్యాన్ని ప్రజలకు ప్రకటించడానికి, దేవుని యొక్క విషయాలను ప్రజలకు బోధించడానికి వీళ్ళు పంపబడ్డారు. ఇప్పుడు గమనించండి, రాయబారి చాలా ప్రాముఖ్యమైన స్థానం. ఎక్కడ? ఒక దేశంలో, ఒక రాజ్యంలో. ఇప్పుడు క్రీస్తు రాజ్యంలో చాలా ఉన్నతమైన స్థానం ఏంటో తెలుసా? పంపబడిన అపోస్తలులు.
ఇప్పుడు మరొక సంగతి నేను చూపిస్తాను. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక దగ్గరికి వెళ్దాం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి చూద్దాం. తిమోతికి రాసినటువంటి నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించుము. ఇక్కడ తిమోతితో అంటున్న మాట ఏంటో తెలుసా? తిమోతి, నా జనరేషన్లో నేను సేవ చేశాను, నీ జనరేషన్లో నువ్వు చేస్తున్నావు. అయితే నువ్వు మర్చిపోకుండా ఉండాల్సిన మరొక రెస్పాన్సిబిలిటీ ఏంటో తెలుసా? తర్వాత జనరేషన్ నువ్వేం చేయాలి? ప్రిపేర్ చేయి. అంటే మరలా ఈ సాక్షి అనే మాటకి రాయబారి ఎంత ప్రాముఖ్యమో, అపోస్తలుడు ఎంత ప్రాముఖ్యమో, పరిచారకుడు అంత ప్రాముఖ్యం. ఈరోజు నువ్వు రాయబారి అని చెప్పుకోవద్దు, అపోస్తలుడు అని చెప్పుకోవద్దు. అట్లీస్ట్ నిన్ను తగ్గించుకుంటే నిన్ను చెప్పుకోవచ్చు, నేను పరిచారకుడు అయినా నువ్వు చెప్పుకోవాలి. ఈ పరిచారకుడు ఎంత ప్రాముఖ్యమైన వాడు అని అంటే, ఈ భూలోకములో పరలోకములో అధికారము కలిగిన దేవుడు ఇచ్చిన ఒక పనిని చేసేవాడు ఎవరంట? పరిచారకుడు. అందుకే యేసుక్రీస్తు ప్రభులవారు ఒక మాట అంటారు. ఏమంటారు ఆయన? నేను పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ నేను పరిచర్య చేయడానికి వచ్చాను. అంటే మీరు గమనించండి, అంత మాట అన్నాడంటే సాక్షి, రాయబారి, అపోస్తలుడు, పరిచారకుడు అనే పదాల వెనక ఎంత ఉన్నతమైన అంశం దాగుంది. ఆయన తనను తాను తగ్గించుకుంటూనే ఆయన చేసిన పని ఎలాంటి పని? నేను పరిచారకుడు అని తగ్గించుకుంటున్నాడు, కానీ ఆయన చేసే పని చాలా ఉన్నతమైన పని కదా, చాలా గంభీరమైన పని చేశాడు కదా, చాలా గొప్ప పని చేశాడు కదా. ప్రజలందరినీ కూడా పాపములో నుంచి, నరకములో నుంచి తప్పించే ఆ ఉన్నతమైన పని చేసిన ఆయన తనను తాను వర్ణించుకుంటున్న విధానం ఏంటంటే, నేను పరిచారకుడిని. చాలా జాగ్రత్తగా గమనించండి. ఈరోజు ఏమైందంటే, సాక్షిగా ఉండాల్సినటువంటి క్రైస్తవుడు ఎందుకు సాక్షులుగా ఉండాలో ఆ అంశాన్ని తొక్కేసి వీరి యొక్క సాక్ష్యాన్ని గొప్పగా చెప్పుకుంటున్నారు. మరలి మాట అర్థం చేసుకోండి. సాక్షులుగా ఉండాల్సినటువంటి క్రైస్తవులు, రాయబారులుగా ఉండాల్సినటువంటి క్రైస్తవులు, అపోస్తలులుగా ఉండాల్సిన క్రైస్తవులు, లేదా పరిచారకులుగా ఉండాల్సినటువంటి క్రైస్తవులు ఆ యొక్క అంశం ఎందుకు ఉండాలో దాన్ని వెనక్కి నెట్టేశారు. వీరి యొక్క సాక్ష్యాలను బయటికి తీసుకొచ్చారు. అందుకే మీరు గమనించండి, ఇందాక నేను చెప్పాను కదా, తెలుగు క్రైస్తవ్యంలో సాక్షులు అనేటువంటి పేరు మనము సంపాదించలేకపోయాం. ఎందుకు సంపాదించలేకపోయాం తెలుసా? మనం చెప్పే సాక్ష్యాలు అలాగా తగలడ్డాయి. ఇప్పుడు మీరు గమనించారా? కొద్ది కాలం క్రితం దేవుని సేవకులు చెప్పిన వాక్యాన్ని ట్రోల్ చేసేవారు. ట్రోలింగ్ అంటే తెలుసు కదా. కొంతకాలం క్రితం దేవుని సేవకులు చెప్పిన మాటల్లో తప్పులు, ఒప్పులు, సంభాషణలు, జోకులు వాటిని తీసుకొని ట్రోల్ చేసేవాళ్ళు. ఇప్పుడు క్రిస్టియానిటీ ఎక్కువగా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న అంశం ఏంటి? సాక్ష్యాలే కదా. ఒక ఆమెకి కడుపులో 1 కేజీ గడ్డ వచ్చిందంట. ఆమె స్కానింగ్ చేయించుకుందంట. స్కానింగ్ చేయించుకున్నాక ఆమెకి నీ కేజీ గడ్డ ఉందమ్మా అని చెప్పారంట. ఆమె అయ్యగారి దగ్గరికి వచ్చిందంట. అయ్యగారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుందంట. ప్రార్థన చేసుకున్న తర్వాత మరలా తిరిగి వెళ్ళి స్కానింగ్ చేయించుకుందంట. స్కానింగ్ చేయించుకున్నాక 1/2 కేజీ గడ్డ తగ్గిందంట. అప్పుడు ఈయన అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? అమ్మ కానుక ఇచ్చావా? ఇచ్చాను అయ్యగారు. ఎంత ఇచ్చావు? వాళ్ళు 12,000 అడిగారు. అయ్యగారు నేను ఎంత ఇచ్చాను? 6,000 నేను. అప్పుడు ఈయన అంటున్నాడు, అందుకే నీకు 1/2 కేజీ తగ్గింది, నీకు ఇంకొక 1/2 కేజీ తగ్గాలంటే నువ్వేం చేయాలి? ఆ మిగతా బ్యాలెన్స్ కూడా నువ్వు వెళ్ళి అక్కడ నువ్వు 6,000 నువ్వు డిపాజిట్ చేసావంటే నీకేమైపోద్దంట? గడ్డ నీకు పూర్తిగా. అంటే దేవుడి యొక్క లెక్క ఏంటంటే, కేజీ గడ్డకి 12,000, 1/2 కేజీ అయితే ఎంత? 6,000. ఎవరు చెప్పిన సాక్ష్యం ఇది? ఒక క్రైస్తవ విశ్వాసిగా పరిగణించబడిన ఆమె చెప్పిన. మీకు తెలుసు కదా, సిలిండర్ అయిపోయిందంట ఒక ఆమెకి. ఆమెను మొన్న గ్యాస్ సిలిండర్ కొరత వచ్చినప్పుడు ఆమెను బయటికి లాగాల్సింది. ఆమె ప్రార్థన చేస్తుంటే మొత్తం అందరి క్రైస్తవుల ఇళ్ళలో అందరి ఇంట్లో కూడా గ్యాస్ సిలిండర్ కొద్దువ ఉండకపోయాల్సింది. ఒక ఆమెకు ఫోన్లో డేటా అయిపోయిందంట. అయ్యో ప్రభు, ఏంటి ప్రభు ఇది అని చెప్పి ఇసుక్కుందంట. ఆమెకు ఉదయం అంతా వరకు కూడా ఏమొస్తుంది? తెల్లవారుజాము వరకు. మరి తెల్లవారుజాము దాకా ఈ డేటాతో ఈమెం చేస్తుందో పాపం.
రాత్రంతా వర్తమానాలు వింటుందో, సీరియల్ చూసుకుంటుందో, సినిమాలు చూసుకుంటుందో, కానీ ఉదయం అంతా అసలు ఊహించని రీతిగా ఆమెకు కావలసినవన్నీ కూడా వస్తూనే ఉన్నాయి. అంటే మీరు గమనించండి, ఈరోజు ఎలాంటి సాక్షులుగా ఉండాలి, ఎలాంటి సాక్షులుగా ఉన్నాం. వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్తే నవ్వుతున్నారు, కానీ ఒక్కొక్క చర్చికి వెళ్ళామనుకోండి, ఒక్కొక్కరు చర్చికి వెళ్ళాం. నేను ఆదివారం వాక్యం చెప్పే చర్చెస్లో చాలా బలంగా తిడతాను నేను. అందుకే ఇందాకంటే నేను ప్రసంగం ఇప్పుడు చెప్పడానికి రాలేదు, కానీ నేను ప్రసంగం చెప్పాను అనుకోండి, మీ ముఖాలు నా ముఖాలు నవ్వులాటగా ఏమాత్రం కూడా ఉండదు. చాలా బలంగా తిడతాను నేను. సాక్ష్యాల విషయంలో ఏం మాట్లాడుతున్నారో మీకు తెలియట్లేదు, మీరు ఏం చెప్తారో మీకు తెలియట్లేదు, ఇలాంటి సాక్ష్యాలు కానీ రికార్డ్ చేస్తే మీరు మామూలుగా వైరల్ అవ్వరని గట్టిగా తిడతాను. ఇంకొక ఆదివారం వెళ్ళినప్పుడు అలాంటి సాక్ష్యాలు తగ్గిస్తారేమో అంటే ఇంకా బలమైన సాక్ష్యాలు చెప్తారా? అర్థమైందా? ఒక ఆయన ఏమో ఎత్తు పెరిగానని సాక్ష్యం చెప్తాడు, ఒక ఆయనేమో తెల్ల వెంట్రుకలు నల్లగైపోయాని సాక్ష్యం చెప్తాడు, ఒక ఆయనేమో జలుబు తగ్గిందని సాక్ష్యం చెప్తాడు. ఏమంటే దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి చేస్తాడు, దేవుడు అద్భుతాలు చేయడానికి చేస్తాడు, దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయడానికి చేస్తాడు. కానీ మారుతున్న సమాజానికి తగ్గట్టుగా మన మాట తీరు కూడా మనం ఏం చేయాలి? మార్చుకోవాలి. ఒకప్పుడు సైంటిఫిక్ ప్రపంచం అభివృద్ధి లేనప్పుడు నిజంగా ఒక జ్వరం అంటే చాలా భయమే, నిజమే. పొప్లి అనేటువంటి ఒక వ్యాధి ఆయనకి మోసంస్ పట్టినప్పుడు పౌలెళ్ళి ప్రార్థన, అది ఆ రోజుల్లో చాలా గొప్ప. ఈ రోజుల్లో పర్లేదు, మెడిసిన్ ఉపయోగించుకోవచ్చు, దేవునికి ప్రార్థన చేయొచ్చు. ఇప్పుడు నువ్వు చర్చకొచ్చి సాక్ష్యం చెప్పకపోతే దేవుడు ఏమైనా అలుగుతాడా? ఏమండి, నువ్వు సాక్ష్యం చెప్పలేదు సరిగా, నేను నీకు ఇంత కార్యం చేస్తాను, మరలా నీకు విరేచనలు పట్టించేస్తాను, మరలా నీకు తలనొప్పి తీసుకొచ్చేస్తానని దేవుడని పగపట్టుకుని కూర్చున్నాడా? అంటే నీ సాక్ష్యములో ఏమి లేదు తెలుసా? క్వాలిటీ లేదు. ఎందుకు క్వాలిటీ లేదు? నువ్వెందుకు అలాంటి సాక్ష్యాలు చెప్తున్నావు తెలుసా? అసలు సాక్షి అనే పదానికి నీకు దాని వెనుకున్న విలువ తెలిస్తే, దానికి ఉన్న ఆధిక్యత తెలిస్తే, ఈ సాక్ష్యాలు మేము సాక్షులు అనేటువంటి వారందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట ఏది చెప్పాలి, ఇది చెప్పకూడదు. నీకు నిజంగా మీ పాస్టర్ గారి దగ్గర కూర్చో, అయ్యగారు ఇలా దేవుడు స్వస్థపరచడండి, ఇది ఎలా చెప్పమంటారు అడుగు ఒకసారి. సంఘంలో ఆయన ఎలా చెప్పాలో. ఇప్పుడు అలాంటి సావుకులు లేకపోవటం వల్లే, అలా సావుకుడి దగ్గరికి వెళ్ళి చెప్పకపోవటం వల్లే ఈ సోషల్ మీడియాలోనికి వాళ్ళు లైవ్లు ఇచ్చేసిన తర్వాత, ఇలాంటి సాక్ష్యాలన్నీ బయటకు వచ్చిన తర్వాత ఈరోజు క్రిస్టియానిటీ అంతా కూడా ఎంత దూషణ పాలవుతుంది చూడండి. ఏ సంఘటన జరిగినా ఎక్కడో చెప్పిన సాక్ష్యాన్ని బయట తీసుకొచ్చి దానికి జతేసి మనల్ని ఇప్పుడు మనం అనుకుంటాం శ్రమలు వచ్చేసేయండి, ప్రకటన గ్రంథం జరిగిపోతుందండి అని. ప్రకటన గ్రంథం జరగటం తర్వాత సంగతి, కానీ నీ సంగతి నువ్వు ఆలోచించుకో. నువ్వు చిల్లర వేషాలు మానేస్తే, నువ్వు చిల్లర పనులు మానేస్తే ప్రొఫెషనల్గానే ఉంటుంది క్రిస్టియానిటీ. నువ్వు చిల్లర పనులు అన్నీ చేసేసి దాన్ని తీసుకెళ్ళి ప్రకటన గ్రంథానికి ఆపాదించేస్తాడు, దాన్ని తీసుకెళ్ళి మహాశ్రమలు అంటాడు, దాన్ని తీసుకెళ్ళి దేవుని నామం దూషించబడిపోతుంది. దేవుని నామం దూషించబడటానికి కారణం నేనని మాత్రం ఎవడు కూడా. ఇలాంటి సాక్ష్యాలు ఇంకా నేను చాలా విషయాలు నేను ప్రస్తావించవచ్చు, కానీ అవన్నీ కూడా మీకంత నాకంటే మీకే బాగా తెలుసు. కానీ ఒక విషయాన్ని, ప్రాముఖ్యమైన విషయాన్ని నేను ఎత్తి చూపాలని ఆశపడుతున్నాను. నేను ఈ మధ్య ఒక సభలోనికి వాక్యం చెప్పడానికి వెళ్ళాను. మొదటి రోజు సభలో నేను వర్తమానికుడు, ఆమె కూడా వర్తమానికురాలు. నా వాక్యం అయిపోయింది. యాక్చువల్గా మధ్యాహ్నం కూడా నన్ను రమ్మన్నారు, మధ్యాహ్నం కూడా వెళ్ళాను నేను. కానీ నా వాక్యం టైం కూడా ఆమె తినేసింది. పోను సర్లే చెప్పుకుందిలే, పోను ఎవరు చెప్తే ఏముందని చెప్పి నేను లైట్ తీసుకొని సాయంత్రం వరకు నేను రెస్ట్ తీసుకున్నాను. మళ్ళీ నైట్ నేను వాక్యం చెప్పేసాను. చెప్పిన తర్వాత సర్లే మధ్యాహ్నం పూర్తి మెసేజ్ వినలేదు కదా, కాసేపు విందాంలే అని చెప్పి స్టేజ్ మీద కూర్చున్నాను. నేను స్టేజ్ మీద కూర్చున్న తర్వాత ఆమె వచ్చింది. మధ్యాహ్నమే నాకు డౌట్ కొట్టింది, ఏంటి నేను కూర్చున్న అరగంటలో కూడా ఒక రిఫరెన్స్ కూడా తీయలేదు ఈమె. పోనీ తీయకపోతే తీయలేదు, పోనీ ఆ సంబంధమైన విషయాలైనా మాట్లాడాలి కదా. అలా కాకుండా నా డబ్బులు అంటది, మా ఆయన డబ్బులు అంటది, ఏదో చెప్తుంది, ఏదేదో చెప్పింది. సరే మొత్తానికి చెప్పిన విషయాలన్నీ కూడా చాలా డౌట్గా ఉన్నాయని చెప్పిన స్టోరీలు కూడా సరే నైట్ విందామని కూర్చున్నాను. రాగానే మొదలెట్టింది, ఆంధ్ర వాళ్ళు సహజంగా ఏం కోరుకుంటున్నారు, వాక్యం కంటే సాక్ష్యమే ఎక్కువ కోరుకుంటున్నారు అందా. ఏమంది ఆమె చెన్నై నుంచి వచ్చిందిలేండి. ఆంధ్ర వాళ్ళు ఏం కోరుకుంటున్నారంట, వాక్యం కంటే, అందుకే నేను నా సాక్ష్యం చెప్తానని మొదలెట్టింది. నాకు అర్థమైపోయింది ఈ రోజు కూడా, ఈ రాత్రి కూడా ఈ వాక్యం సరే మొదలెట్టేసింది. అటు వెళ్ళిపోయింది. నాకు అర్థమైపోయింది, నా ముఖం అర్థమైపోయింది ఏంటో. ఆ కన్వీనర్కి అన్న భోజనం చేస్తావని నా దగ్గరికి వచ్చాడు. నేను చేస్తానన్నా అని చెప్పి వెళ్ళి భోజనం చేసి సైలెంట్గా నేను వచ్చేసాను. వచ్చేసిన తర్వాత అయిపోయిన తర్వాత ఆ చర్చిలో నాకున్న రిలేషన్షిప్ని బట్టి ఒక పెద్దమ్మని అడిగాను అనమాట, అమ్మ ఎలా చెప్పారమ్మ వాక్యం. అవంటది చాలా బాగా చెప్పారమ్మ వాక్యం.
ఏం చెప్పారమ్మా అన్నాను. ఏం చెప్పారు ఇవన్నీ కాదు కానీ ఆమె అన్యుల కుటుంబం నుంచి వచ్చింది అని. ఎక్కడి నుంచి వచ్చిందంట? ఆమంట అన్యుల కుటుంబం నుంచి వచ్చింది. ఆమె కమ్యూనిటీ ఏంటో కూడా చెప్పేస్తుంది. ఆమె రాజుల కమ్యూనిటీలో నుంచి వచ్చింది. అంతటా తాగలేదు. ఆమె భర్త బ్రాహ్మణ్స్. ఆమె భర్త బ్రాహ్మణ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి అంట. ఈమె రాజుల కమ్యూనిటీకి చెందిన వ్యక్తి అంట. పెళ్ళి ఎలా చేసుకున్నారు? లవ్ మ్యారేజ్ అని అడిగిన. అదొక్కటి అడగలేదంట. అది కూడా అడగపోయావా? కూర్చున్నప్పుడు బాగుండు కదా. అదొక్కటి అడగలేదు. ఇప్పుడు ఈమె ఉద్దేశం కానీ, చాలామంది సేవకుల ఉద్దేశం కానీ, చాలామంది విశ్వాసుల ఉద్దేశం కానీ, పెద్ద పెద్ద ఆధిపత్య కులాలలో నుంచి వారు అన్యులుగా ఎంచబడి వారు మారి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పే సాక్ష్యాల కోసం వెంపర్లాడి వాళ్ళని పిలిపించి వేదికల మీద మాట్లాడించి ఈరోజు మత ఘర్షణలు తీసుకొచ్చారు. అందుకే నేను మీకు ప్రారంభంలో చెప్పాను, సాక్షి అనే మాటకు చాలా విలువ ఉంది, సాక్షులు అనే మాటకి చాలా ప్రాధాన్యత ఉంది. కానీ ఆ ప్రాధాన్యత తొక్కివేయబడింది. ఆ ప్రాధాన్యత బయటికి రాలేదు. ఆ ప్రాధాన్యత బయటికి రాకుండా ఈరోజు మతపరమైనటువంటి గొడవలు, మతపరమైనటువంటి విషయాల ప్రస్తావనలు వేదికల మీదకి వచ్చి ఈ గొడవలంతా ఎందుకు జరిగింది తెలుసా? ఆయన సాక్ష్యం బాగుంటుంది. ఆయన అన్యుల కుటుంబం నుంచి వచ్చాడంట. ఆయన పలానా ఆరాధన చేసేవాడంట. ఆయన పలానా శ్లోకం చెప్పేవాడంట. ఆయన పలానా మసీదుకి వెళ్ళేవాడంట. ఆయన తీసుకొచ్చి చెప్పేస్తే వీళ్ళు మారిపోతారంట. ఏమన్నా మాట చెప్పటం నాకు అర్థం కాదు. అలాగంటే దేవుడు అన్ని మత గ్రంథాల్లో ఉన్న సారాంశం బైబిల్లో రాసి ఉండాలి. అది చెప్పమనాలి మారిపోతారనడానికి. బైబిల్లో ఉన్న చరిత్ర ఎందుకు రాస్తాడు ఆయన? బయట సంగతులన్నీ రాసి ఇది మీరు చెప్పండిరా మారిపోతాడు అని అనలేదు ఆయన. నేను ఏం రాశానో అదే చెప్పండి, మార్పు వస్తుంది ప్రజలకి. బైబిల్ని కాదని బైబిల్ని పక్కన పెట్టి వాళ్ళ సాక్ష్యం వీళ్ళ సాక్ష్యం వింటే, మీకు అందరికీ తెలుసు కదా, ఒక సిస్టర్ ఉంటారు రిబ్కా సిస్టర్ అని. ఆ సాక్ష్యం విన్నారు ఎప్పుడైనా? రిబ్కా గారు అని గొడ్డలతో వాళ్ళ భర్త, ఆమె ఒకసారి నేను లైవ్లో కూడా విన్నాను సాక్ష్యం. మమ్మీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, ఇది నా చెయ్యి, నా భర్త ఇక్కడ నరికేశాడు, నేను చూసేలోపు ఇక్కడ నరికేశాడు, నేను ఎవరైనా బాధపడితే బాధపడండి, ఓకేనా? ఇక్కడ నరికేశాడు, నేను లేచేసరికి కరెంట్ లేదు కానీ నా కుడి చేయి నరికేశాడు. అసలు ఎన్ని లూప్స్ జరుగుతాయో తెలుసా ఆవిడది? మీరు డైరెక్ట్గా కూర్చొని ఆవిడ చెప్తున్న సాక్ష్యాన్ని నోట్ చేసుకుంటే ఎన్ని హోల్స్ దొరికిపోతాయో తెలుసా ఆవిడ దగ్గర. ఆవిడని కొంతకాలం చాలామంది తిప్పారు. ఆమె సాక్ష్యం గొప్పది, ఆమె సాక్ష్యం. ఈ మధ్యకాలంలో ఒక ట్రెండ్, ఏం పాట అది? ఒక పాట వచ్చింది అన్న, అది కూడా ఒక గొప్ప సాక్ష్యమే. ఒక పాట ఉంటుంది, ఆ పాటను ఉపయోగించుకొని సావుకుడు గతంలో తాగుబోతుగా, తిరుగుబోతుగా అలా ఉంటాడు. ఆ తర్వాత కొంతకాలానికి మారిపోతాడు. అలా మీరు చేశారనుకోండి మీ వీడియో, అంటే నేను ముందు తాగేవాడిని, తాగే ఫోటోలు ఇప్పుడు ఎక్కడ తెచ్చుకోని, నేను తాగేవాడిని, అప్పుడు ఫోటోలు తీసుకోలేదు, నాకు తెలియదు ఇవన్నీ జరుగుతాయంటే. తాగేటప్పుడు చక్కగా ఫోటోలు తీసుకునేవాడిని నేను. ఇప్పుడు ఆ పాత ఫోటోలు ఈ ఫోటోలు వీడియో మెర్జ్ చేసామనుకోండి, చూసావా ఇలాగున్న సేవకుడు అంటే అక్కడ ఏంటి? మెసేజ్ కాదు ప్రాముఖ్యం, సాక్ష్యం. ఎవడి సాక్ష్యం? వ్యక్తి సాక్ష్యం. ఇక్కడ వ్యక్తి సాక్ష్యంతో అసలు ఏ మాత్రం కూడా పని లేదు. దేనికి? సాక్షులుగా ఉండటానికి. వ్యక్తి సాక్ష్యం అక్కర్లేదనట్లేదు నేను, సాక్ష్యం కలిగి ఉండకూడదన్నది నా భావన కాదు. నువ్వు సాక్షులుగా ఉండటానికి నీ సాక్ష్యం కాదు సుమా, బైబిల్ చెప్పిన సాక్షులుగా ఉండటం అది వేరు. అది నువ్వు గమనించకుండా దేవుడు నాకు నడుము నొప్పి తగ్గించాడు, కాలు నొప్పి తగ్గించాడు, పొడవు పెంచాడు, పొట్ట తగ్గించాడు, నల్లగున్నవాడిని తెల్లగా మార్చాడు, లేకపోతే నా వ్యాపారాన్ని రాత్రికి ఆశీర్వదించేశాడు, లేకపోతే పలానా కులం నుంచి వచ్చాను, పలానా ఉద్యోగం మానేసి వచ్చేసాను, పలానా వ్యాపారం వదిలేశాను, అది చేశాను. చాలామంది చెప్తాను నేను మీకు, చూడండి, చాలామంది బయటకు వచ్చి బహిరంగంగా చెప్పిన వ్యక్తిగత సాక్ష్యాలు చాలా తప్పులే ఉన్నాయి. చాలామంది శాస్త్రులుగా పేర్లు పెట్టబడిన వారు సైతం తిరిగి ఒప్పుకొని మేము చెప్పింది కొన్ని విషయాలు ఫ్లోలో చెప్పినాయే అంటే జనాలను చూడగానే మనకి ఎమోషన్ వచ్చేస్తుంది. ఎమోషన్ వచ్చి ఏదోటి మాట్లాడేసి దొరికిపోతాం అని ఒప్పుకున్నవారే. ఎందుకో తెలుసా? అలాంటి సాక్ష్యాలు దేవుడు మన దగ్గర నుంచి కోరుకోవట్లేదు. ఆ మాటకు వస్తే చూడండి, యోహాను గారు రాసిన సువార్త దగ్గరికి మనం వెళితే 8వ అధ్యాయం, యోహాను గారు రాసిన సువార్త 8వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండని వారితో చెప్పాను. కాబట్టి పరిసయ్యులు ఏమంటున్నారు?
బ్రదర్ 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 ఆగు, నిన్ను గూర్చి నీవే సాక్ష్యము చెప్పుకొనుచున్నావు, నీ సాక్ష్యము సత్యము కాదని ఎవరితో అన్నారు చెప్పండి? పరిసయ్యులు యేసు ప్రభుతో, ఏమైనా నీ గురించి నువ్వు చెప్పుకుంటున్నావు, నీ గురించి నువ్వు చెప్పుకుంటే అది సత్యము, ఈ ఒక్క రిఫరెన్స్ చాలండి, నీ సాక్ష్యమే కాపు. అర్థమైందా? నీ సాక్ష్యమే కాపు, నీ గురించి నువ్వు డబ్బా కొట్టుకుంది చాలిగా చాలా. సాక్ష్యాలు చెప్పేవారందరూ కూడా, మరలా చెప్తున్నాను, సాక్ష్యాలు చెప్పేవారందరూ కూడా ఎవరెస్ట్ శిఖరానికి వాళ్ళు ఎక్కించేసుకుంటారు ముందు ప్రారంభం నుంచి. మేము పలానా కులం, పలానా మతం, పలానా హోదా, పలానా స్థాయి, పలానా స్థితి, వాళ్ళందరూ ఎవరెస్ట్ శిఖరానికి ఎక్కించేసి ఆఖరికి యేసు ప్రభుని ఆమె గురించి అంటే రీసెంట్గా జరిగింది కాబట్టి గుర్తు వచ్చేస్తుంది నాకు. ఆమె గురించి మాట్లాడుకుంటున్నారు ఆమె గురించి అంటే రీసెంట్గా జరిగింది కాబట్టి గుర్తు వచ్చేస్తుంది నాకు. ఆమె గురించి మాట్లాడుకుంటున్నారు స్త్రీల సమాజం అంతా. ఏమన్నాడు? ఆమె కట్టిన చీర అంతా తెలుసా తమ్ముడు అని అడిగింది. ఒక ఎంత అక్క? 5,000 తమ్ముడు అని. ఎంత అంట? ఎందుకు కట్టిందాక 5,000 చీర అన్న? చీరల కంపెనీ ఉంది తమ్ముడు, అలాగా ఒక 10 తెమ్మన పోయావా మీ అందరికి ఇచ్చేద్దును కదా అంటే తమ్ముడు ఆ 5,000 చీరలు అమ్మంట, ఆ డబ్బుతో ఆమె ఏదో కార్యక్రమాలు చేస్తుందంట, అందుకే గమ్మున మనకి ఇవ్వలేదని. 5,000 రూపాయల చీర ఆమె కట్టడంలో పొరపాటు కాదు, మంచి స్థాయి ఉన్నవాళ్ళు, మాకు అభ్యంతరం ఏమి లేదు. కానీ గమనించండి, నువ్వు తీసుకొచ్చిందేమో ఆమె ద్వారా ఎవరిపైన విశ్వాసం ఉంచడానికి, అది పక్కకు పోయి నీ ఫిగర్ అంతా ఎవరైపోయారు ఇప్పుడు? ఆమె అయిపోయిందా లేదా? అది ప్రాబ్లం యాక్చువల్గా సాక్ష్యాల దగ్గర. సాక్ష్యాలు చెప్పడం వెనుకున్న సమస్య ఏంటంటే మనం కనబడతాం, ప్రభువుని మనం వెనక్కి పెట్టేస్తాం. అందుకే పరిచయాలు ఏమన్నారు తెలుసా? యేసు ప్రభు నిన్ను గురించి నువ్వు చెప్పుకుంటే అది సత్యము కాదు అని అంటే, యేసు ప్రభు అన్నమాట 16వ వచనంలో, నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రి కూడా నున్నాము గనుక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే. మరియు మీ ధర్మశాస్త్రంలో ఏమని రాయబడిందంటే, ఇద్దరు మనుషుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రంలో ఏమైంది అంటే, ఇద్దరు మనుషులు మాట్లాడితేనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అదే ద్వితీయోపదేశ కాండంలో మనకు కనబడుతుంది. 17వ అధ్యాయం 6వ వచనం ద్వితీయోపదేశ కాండంలో అక్కడ ఏమని ధర్మశాస్త్రంలో ఏమని కనబడుతుంది అంటే, ఎవరి మీదైనా నేరారోపణ చేయాలన్నా, ఎవరి మీదైనా మీరు ఒక తీవ్రమైన ఆరోపణ చేయాలన్నా ఒక్కడి చెబితే ధర్మశాస్త్రము ఎంతమంది చెప్పాలి? ఎట్లీస్ట్ ఇద్దరు చెప్పాలి. ఎంతమంది చెప్పాలి? ఇద్దరు చెప్పాలి. ఇద్దరు చెబితే అప్పుడు ఆ సాక్ష్యం ఏమవుతుందంట? సత్యము. మరలా నేను చెప్తాను, ఒక సాక్ష్యము ఇది సత్యము అనబడాలి అని అంటే కనీసం ఇద్దరు చెప్పాలి. అది ధర్మశాస్త్ర నియమం. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేశారు తెలుసా? శిష్యులను పిలిచినప్పుడు వారిని గ్రామాల్లోనికి పంపించేవాడు. గ్రామాల్లోనికి పంపించేటప్పుడు ఎంతమందిని పంపించాడు తెలుసా? మీకు తెలుసా అండి అందరికీ? ఇద్దరిద్దరిని, ఇద్దరు ముగ్గురు నా నామాన్ని ఎక్కడ కూడుకుంటారో నేను అక్కడ. అంటే ఇద్దరు మనుషులు, మినిమం ఇద్దరు మనుషులు ఉండటం అనేది బిబ్లికల్ స్టాండర్డ్. వాక్యానుసారమైన పద్ధతి ఏంటనంటే, నా సాక్ష్యం నేను చెప్పేటప్పుడైనా, నీ సాక్ష్యం నువ్వు చెప్పేటప్పుడైనా, ప్రభువుని గురించి మనం చెప్పేటప్పుడైనా కనీసం ఇద్దరు నిలబడితే ఆ సాక్ష్యం ఏమవుతుందో తెలుసా? సత్యం. ఎందుకంటే ఒకడికి కాకపోయినా ఒకడికైనా వీడు చెప్పే తప్పురా అనే మనస్సాక్షి. నా గురించి నేను చెప్పాను, ఉదాహరణకి మా ఇల్లు ఎలా ఉంటుంది నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను అనుకోండి, మీరు ఎవ్వరు కూడా మా ఇల్లు చూడలేదు కాబట్టి నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు ఏమనుకుంటారు? నిజంగానే విలాసవంతమైన భవనం అని మీరు అనుకుంటారు. కానీ మా ఇల్లు జడ్సన్ పాల్ చూశాడు. ఇప్పుడు నేను మా ఇల్లు గురించి మా ఇల్లు మీ ఇల్లులా ఉండదని అన్నాను అనుకోండి, నిజమే, మా ఇల్లు ఆయన ఇల్లులా ఉండదు, ఆయన చాలా చీప్గా ఉంటుందని ఆయన తెలుసు. ఎందుకంటే ఆయన నాతో పాటు వచ్చి మా ఇల్లు చూసినటువంటి వ్యక్తి. అందుకే గమనించండి, యేసు ప్రభువు దగ్గరికి వచ్చి ఇదిగో నీ సాక్ష్యము సత్యము కాదు అనగానే నేను ఒక్కడిని కాదు అంటే, తన గురించి తను చెప్పుకునేటప్పుడు బ్యాకప్ ఎవరిని తీసుకొస్తున్నాడో తెలుసా? తండ్రి అయిన దేవుడిని ఆయన తీసుకొని వచ్చి, మరి నీవెందుకు అంత సాహసం చేస్తున్నావు, నేను ఎందుకు అంత సాహసం చేస్తున్నాను? సాక్ష్యం చెప్పాలి అని అంటే నా సాక్ష్యంలో ఎవరు ఉండాలి తెలుసా? దేవుడు ఉండాలి. నా కులం కాదు, నా మతం కాదు, నా హోదా కాదు, నా స్థాయి కాదు, నా వ్యక్తిగత అనుభవం కాదు, నా దేవుడు నేను కలిసి చెప్పినదే సత్యమైన సాక్ష్యం. ఇంకా ఆ మాటకు వస్తే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనాన్ని ఒకసారి మీరు గమనిస్తే, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనాన్ని ఏమని చెప్తున్నాడు? ఇంత గొప్ప సాక్షి
సమూహం అయిపోయింది. ఇక్కడికి వచ్చేసరికి ఎలా ఆవరించిందంట? మేఘము వలె మనలను. అంటే ఒక మాటలు చెప్పాలంటే యేసు ప్రభు ధర్మశాస్త్రం చెప్పిన ప్రకారంగా ఇద్దరెళ్ళి సాక్ష్యం చెప్పాలి అనే స్థాయి దగ్గర నుంచి సాక్షుల సమూహం వచ్చిందంట. ఎవరా సాక్షుల సమూహము? 11వ అధ్యాయంలో ఉన్న భక్తులందరూ కూడా అక్కడ ఒక మెలిక ఉంటుంది. ఆ మెలికను చూపించి నేను ఈ యొక్క మొదటి సెషన్ని ముగించే ప్రయత్నం చేస్తాను. 11వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. 11వ అధ్యాయము మొదటి వచనాన్ని చూద్దాం. విశ్వాసమునున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దానిని బట్టి ఏం పొందారంట? ఇక్కడ చూడండి, సాక్షులుగా మనం ఉండాలంటే ముందు మనం ఏం పొందుకోవాలి? సాక్ష్యం పొందుకోవాలి. సాక్ష్యాన్ని మీరు తయారు చేసుకోవటం కాదు. మీ సాక్ష్యాన్ని మీరు, నా సాక్ష్యాన్ని నేను తయారు చేసుకోవటం కాదు. మనం సాక్ష్యం ఎవరి దగ్గర పొందాలి తెలుసా? దేవుడి దగ్గర పొందాలి. ఆ చరిత్ర ఇది. కయీను సాక్ష్యం పొందాడు, హనోకు సాక్ష్యం పొందాడు, అబ్రహాము, తర్వాత మీరు చదువుకోండి, వారందరూ కూడా దేవుని దగ్గర ఏం పొందుకున్నారంట? సాక్ష్యం పొందుకున్నారు. ఎస్, కరెక్ట్, ఈ వ్యక్తి కరెక్ట్ అంటే ఒక మాటలు చెప్పాలంటే ఒక సాక్షిగా సమాజంలో నువ్వు వెళ్ళి కనబడాలంటే ముందు నువ్వు దేవుని దగ్గర సాక్ష్యాన్ని దేవుడు అప్రూవ్ చేయాలి. అయితే ఒక మాట చెప్పండి, ఈరోజు దేవుని దగ్గర అప్రూవ్ పొంది దేవుని దగ్గర అనుమతి పొందిన సాక్షులు ఎంతమంది ఉన్నారు సమాజంలో? మీకు అర్థమైందా? దేవుడు పంపించిన సాక్షి అని ఒక శ్రావకుడిని, ఒక విశ్వాసిని మనం అనాలి అని అంటే ఆ వ్యక్తి మాట, ఆయన జీవితం, ఆయన పద్ధతి మొత్తంలో మనకు ఎవరు కనబడాలి తెలుసా? దేవుడు కనబడాలి. అలా దేవుడు కనబడినటువంటి వారే అనుమతించబడి దేవుని కొరకు సాక్షులుగా నిలబడినటువంటి వారు. అలా అనుమతించి నిలబడిన వారు ఎవరు అంటే శిష్యులు. అనుమతించి నిలబడిన వారు ఎవరు అంటే మొదటి శతాబ్దపు క్రైస్తవులు. వారు దేవుని దగ్గర అనుమతి పొందుకున్నారు. అనుమతి పొందుకున్నటువంటి వారు ఏం చేశారు తెలుసా? సాక్షులుగా నిలబడ్డారు. వారు సాక్షులుగా నిలబడినప్పుడు ఏం జరిగిందో ఒక 2 విషయాలు చూపిస్తాను నేను. వారు సాక్షులుగా నిలబడినప్పుడు ఏం జరిగిందో 2 విషయాలు చూపిస్తాను. ఆ 2 విషయాలు ప్రస్తుత సమాజంలో కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఉంది. మొదటి సంగతి చూద్దాం. అపోస్తలుల కార్యాలు 19వ అధ్యాయము, అపోస్తలుల కార్యాలు 19వ అధ్యాయము 23వ వచనాన్ని చూడండి. ఆ కాలమందు క్రీస్తు మార్గమును గూర్చి ఏం కలిగిందంట? చాలా అల్లరి కలిగిందంట. ఈరోజు అల్లరి కలగట్లేదా? ఏమండి, ఈరోజు కూడా అంత ముందున్న పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? ఏమైనా అంత ముందున్నంత స్వేచ్ఛ, అంత ముందున్నంత మనకు ప్రతి విధమైన కోఆపరేషన్? ఈరోజు ఒక పబ్లిక్ మీటింగ్ ఎత్తుకోవాలంటే ఎన్ని పర్మిషన్లు తీసుకోవాలి? ఒక గాస్పల్ ఏదైనా మనం చెప్పాలి అని అంటే ఎంతమంది దగ్గర ప్రతిదాడులు మనం ఎదుర్కోవాలి? ఇప్పుడు మీరు గమనించండి, క్రీస్తు మార్గమును గురించి ఆ రోజుల్లో చాలా అల్లరి కలిగింది. అల్లరి ఎందుకు కలిగింది ఆ రోజుల్లో అంటే అది వాళ్ళకి కొత్త బోధలాగా అనిపించింది. ఈరోజు అల్లరి కలుగుతుంది. ఇప్పుడు అల్లరి ఎందుకు కలుగుతుందో చెప్పనా? ఇది కూడా చాలా కొత్తగానే ఉంది. అది బైబిల్లో లేదు. బైబిల్లో లేని క్రిస్టియానిటీ, బైబిల్లోని మెసేజు, బైబిల్లోని టెస్టిమనీసు, బైబిల్లో లేనటువంటి తీర్మానాలు, వాగ్దానాలు సమాజంలోనికి వదిలారు కాబట్టి, అది బైబిల్ బేస్డ్ కాదు కాబట్టి చాలా అల్లరి క్రియేట్ అయింది. ఇది మొదటిది. రెండవ విషయం చూద్దాం. రెండవ విషయం 4వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. 4వ అధ్యాయం 17వ వచనం. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 17వ వచనం. అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనాను మాట్లాడకూడదని మనము వారిని బెదరు పెట్టవలనని చెప్పుకునేది. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రం మాట్లాడకూడదు, బోధింపకూడదని వాళ్ళకి ఏమిచ్చారంట? ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే చట్టం తీసుకొచ్చారు. చట్టం తీసుకొచ్చారు. వారి రోజుల్లో కూడా వారికి ఏం తీసుకొచ్చారంట? ఒక చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టం ఏంటో తెలుసా? యేసు ప్రభు గురించి మీరు మాట్లాడకూడదు, యేసు ప్రభువుని గురించి మీరు ఏం చేయకూడదు, బోధించనే కూడదు. అయితే ఒక ప్రశ్న అడిగి నేను ముగించేస్తాను.
అల్లరి అప్పుడు జరిగింది, ఇప్పుడు జరుగుతుంది. అరికట్టే ప్రయత్నం అప్పుడు జరిగింది, ఇప్పుడు కూడా జరిగింది. అయితే అల్లరి జరిగినా, అరికట్టే ప్రయత్నం జరిగినా సాక్షులు యేసు ప్రభువుని గురించి సాక్ష్యం చెప్పకుండా మానేశారా? మానలేదు. మరి ఈరోజు మానేశారా? మానేశారు. ఈరోజు మానేసి వ్యక్తిగత సాక్ష్యాలు, ఆశ్చర్య సాక్ష్యాలు, ఆలోచింపజేసే సాక్ష్యాలు, అర్థం కాని సాక్ష్యాలు, అపహాస్యం చేసే సాక్ష్యాలు, ఎందుకురా బాబు తలనొప్పి అనే సాక్ష్యాలు, ఎక్కడి నుంచి వచ్చారా వీళ్ళు అనేటువంటి సాక్ష్యాలు, వీరు ఎక్కడైనా పంపించండిరా చూపించండిరా అనే సాక్ష్యాలు, అలాంటి సాక్ష్యాలు ఈరోజు కూడా వచ్చి, ఆ మాట చెప్పనా, ఈరోజు వచ్చే చట్టాలైనా, ఈరోజు ప్రభుత్వాల నుంచి వచ్చే ప్రతిదాడులైనా నిజమైన భక్తి చేసినందుకు ఏమాత్రం కూడా కాదు. నిజమైన భక్తి చేసిన అరికట్టే ప్రయత్నం జరుగుతుంది, కానీ నిజమైన భక్తి చేసినప్పుడు అరికట్టే ప్రయత్నం చేసిన ఎవ్వరు ఆపలేరు. ఎందుకంటే మనం చేసేది మొదటి శతాబ్దంలో వారు చేసింది, అలాంటి అద్భుతమైనటువంటి సాక్షులుగా వారు జీవించారు. అయితే ఈ మొదటి సెషన్లో నేను మీకు జ్ఞాపకం చేసినటువంటి ఒక విషయం ఏంటో తెలుసా? సాక్షులుగా ఉండటం అనేది చాలా గొప్ప ఆధిక్యతతో కూడినది. కానీ ఆ ఆధిక్యతను ఈరోజు సమాజంలో మనము చాలా దిగజార్చే ప్రయత్నం చేశాము. అలా దిగజార్చిన తర్వాత ఈరోజు అరికట్టే చట్టాలు వచ్చాయి. ఈరోజు చాలా అల్లరి జరుగుతుంది. మరి ఇలాంటి అరికట్టే చట్టాలు, అల్లర్లు కూడా ఉంటున్నప్పుడు కూడా మనం సాక్షులుగా ఎలా బ్రతకాలనే విషయాలు మనం తర్వాత కొనసాగింపు సెషన్స్లో మనం నేర్చుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. కాబట్టి జడ్సన్పల్లి చేసుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. కాబట్టి నేను నా మొదటి సెషన్ని నేను ముగించి నేను తిరిగి అధ్యక్షులకు నేను సమయాన్ని అప్పగిస్తున్నాను.